నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. నిన్నటి వరకు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత సీనియర్ నాయకులు ఇక బీఆర్ఎస్ పార్టీలు 20వ తారీఖు చేరబోతున్నారు. భారీ బహిరంగ వేదికగా జీవన్ రెడ్డి గారి చేరికను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడాన్ని, అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యల్ని ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఎట్లా చూస్తారు? ఒకటండి, జీవన్ రెడ్డి గారు అంటే మాకు అపారమైన గౌరవం. ఆయన నిబద్ధతకు మారుపేరని అనుకునే వాళ్ళం ఇంతకుముందు. వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యొక్క రాజకీయ యవనికపై ఆయన యొక్క చెరగని ముద్ర అనేది. జీవన్ రెడ్డి గారు అంటే ఒక సాదాసీదా మనిషి, సింపుల్ మ్యాన్, ఎవరికైనా అందుబాటులో ఉండే వ్యక్తి, అవినీతికి ఆమెడు దూరంలో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడని ఒక మంచి అభిప్రాయం వారి పైన ఉంటుంది. చాలామంది ప్రజలకు ఇప్పటికి కూడా ఉంది, ఇంకా ఎవరికైనా కానీ. అందుకే ఆయన ఎప్పుడు పోటీ చేసినా కానీ ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు. సరే, దురదృష్టవశాత్తు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఓడిపోయి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా వారికి అనేకమైన అవకాశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీకి ఇచ్చింది, ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీకి ఇచ్చింది, చాలా అవకాశాలు ఇచ్చింది. సరే, కొన్నిసార్లు వారి దురదృష్టవశాత్తు కొన్ని అవకాశాలు రాకపోవచ్చు. ఇలా అవకాశాలు రాకుంటే సరే, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అధిష్టాన నిర్ణయం మేరకు వారు మొన్న ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి వచ్చిన సందర్భాన్ని వారిని జీర్ణించుకోకపోవచ్చు బహుశా. ఆ సందర్భంలో వారి యొక్క ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఏమన్నా దెబ్బతిని ఉండొచ్చు. డెఫినెట్గా దెబ్బతింటుంది కూడా. ఒక రాజకీయంగా చాలా సీనియర్ నాయకుడు కాబట్టి కొంచెం దెబ్బతిని ఉంటుంది. కానీ అల్టిమేట్గా రాజకీయాల్లో రాజకీయ అవసరాలతోనే ఇలా అనేకమైన మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. చేరికలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పార్టీల నిబద్ధతల కార్యకర్తగా అందరం కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. ఇదే మన జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న కార్యకర్తను అందరం అంటున్నాం. మేము కూడా మొన్నటి వరకు మేము కూడా అదే అనుకున్నాం. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఓడిపోయినాక కూడా, ఏకైక వ్యక్తిగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను, అరాచకాలను, అప్రజాస్వామిక విధానాలను, నియంతృత్వ నిరంకుశ పోకడలను, కేసీఆర్ గారి కుటుంబం యొక్క అవినీతిని, కాళేశ్వరంలో జరిగిన అవినీతిని అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఓకే, ఇవాళ నేను ఒకటే మాట అంటున్నాను జీవన్ రెడ్డి గారిని. వారంటే మాకు అపారమైన గౌరవం ఉంది. అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా కాకుండా కానీ వ్యక్తిగతంగా వారంటే మాకంటే వయసులో పెద్దవారు, అన్నిటిలో కూడా పెద్దవారు వారు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని ఒక్కటే అంటున్నాను. నేను ఇవాళ నిన్నటి వరకు మంచిగా అనేది ఈరోజు ఏ విధంగా మంచిగా అయింది. కాళేశ్వరంలో నిన్న మొన్నటి వరకు అవినీతి జరిగిందని మీరే చెప్పారు. దానికి కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులని చెప్పారు. ఈ రాష్ట్రంలో జరిగిన అనేకమైన అవినీతి అక్రమాల్లో కేసీఆర్ గారికి, వారి కుటుంబానికి పాలుందని అన్నారు. ఈ కార్ రేసింగ్లో కూడా ఏ విధంగా మీరు తప్పులు చేసిరని అడిగిండ్రు. ఈ రాష్ట్రంలో జరిగిన అనేక అవినీతి అక్రమ అరాచక నియంతృత్వ నిరంకుశ పోగడలకు కారణం కేసీఆర్ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల యొక్క బతుకులు పేనె మీదకి పోయి పొయలబడడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కానీ నిన్నటి వరకు ఆ మాట మాట్లాడిన జీవన్ రెడ్డి గారు ఇలా ఆత్మవిమర్శలు చేసుకోవాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న మంచిగా అంది, ఈరోజు మంచి ఎట్లయిందనేది ఏ విధంగా సమాధానం చెప్తారు? పెద్దలు వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. అలా అది జీవన్ రెడ్డి గారికి మేము ఇప్పటికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద మనసుతోని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ఏంది? మీలాంటి తెలంగాణవాదులు, పెద్దలు తెలంగాణవాదులు, కాంగ్రెస్ పార్టీ అందరు కూడా ఆ రోజు తల్లి సోనియా గాంధీ పైన మనం అందరం కూడా చేసిన పోరాట ఫలితం ఎలా తెలంగాణ రాష్ట్రం ఎలా ఇచ్చిన తెలంగాణను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను చిన్నాభిన్నం చేసి ఇలా అప్పుల పాలు చేసిన వ్యక్తి ఎవరు? ఇలా
ఇలా కేసీఆర్ గారు కుటుంబం టీఆర్ఎస్ పార్టీ. ఆ మాట మేము మాతో పాటు మీరు కూడా అన్నారు అనేక సందర్భాల్లో. ఇలా తెలంగాణలో జరుగుతున్న చరిత్ర చెప్తుంది వాళ్ళ. దీనికి ఈ యొక్క అన్ని మౌఢ్యాలకు కారణం కేసీఆర్ గారి కుటుంబం టీఆర్ఎస్ పార్టీ అని. మరి ఇవన్నీ తెలిసిన వ్యక్తి మీరు ఇవాళ కేసీఆర్ గారు దేవుడే పంపించిన నన్ను అని అంటే మరి మాకేమనుకోవాలో అర్థం కావట్లేదన్న. మీకు మీరుగా ఒకసారి ఆలోచించుకోండి. మాలాంటి నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకి మీరందరూ కూడా ఆదర్శవంతులు. ఇవాళ మీరు ఆ మాట అంటే మాకు సిగ్గేస్తుంది. ఇవాళ రాజకీయాల్లో ఇలా పదవులు ఉంటాయి కావచ్చు, పోతాయి కావచ్చు. రాజకీయ అవసరాలకు మిమ్మల్ని తీసుకుంటారు ఇవాళ వాళ్ళు. వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళకి లేనప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోలే. కానీ వారి రాజకీయ అవసరాల కొరకు నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును మీరు పణంగా పెట్టకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. తర్వాత చేరడమా చేరకపోవడమా అనేది వారి విజ్ఞప్తి. జగిత్యాల జైత్ర యాత్ర అని కూడా ఒక ప్రచారం చేసుకుంటున్నారు బీఆర్ఎస్. పెద్ద ఎత్తున ఇక సభ నిర్వహించి మరొకసారి జన సమీకరణ చేసి కూడా పార్టీ బలంగా ఉందని చెప్పుకోవడానికి జగిత్యాల సభను వేదిక చేయాలని బీఆర్ఎస్ పక్కా ప్లాన్ చేసుకుంటుంది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధినేత కూడా ఆ సభ ద్వారా కూడా చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వస్తున్నారు. దాని ద్వారా కూడా ఆయన ప్రసంగం ఇచ్చి అందరు బూస్టప్ చేయాలని చూస్తున్నారు. మరి బీఆర్ఎస్ అనుకుంటున్న దీన్ని మళ్ళీ వాళ్ళు అనుకుంటున్నట్టు మరి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? ఏం చెప్తారు జగిత్యాల సభతో? ఇప్పుడు సరే మీరు అన్న జైత్రయాత్ర అన్న పేరు పెడితే దానికి ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే ఏదైనా పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు సింహగర్జన పెట్టారు. ఓకే, అది వారి యొక్క నామకరణం. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా నిలబడ్డారు. జగిత్యాత్ర అనేది చరిత్రలో ఈ రాష్ట్రంలో జరిగిన అనేకమైన ఆర్థిక సామాజిక విప్లవాలకు ఒక ప్రతీక అది. దాన్ని నీవే అంటగట్టుకుంటానే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆ భావజాలంతో ఉన్న వ్యక్తులు. ఉత్తర తెలంగాణ అంటేనే అనేకమైన విప్లవాలకు చైతన్యానికి మారుపేరు అది. ఇవాళ ఆ పేరును అడ్డు పెట్టుకొని నువ్వు మళ్ళీ ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క బతుకును ఛిద్రం చేసి మళ్ళీ అతలాకుతలం చేసి దాని పేరు మీద అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశం కొద్ది ఆ పేరును వాడుకుంటే తెలంగాణ గడ్డ చైతన్యవంతమైన గడ్డ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ ఇవన్నీ కూడా అనేకమైన విప్లవాలను చైతన్యాన్ని రగిల్చిన ప్రాంతం ఇది. నీ యొక్క కుయుక్తులకు కానీ నీ యొక్క ఈ రాజకీయాలకు కానీ చిల్లర రాజకీయాలకు కానీ తెలంగాణ ప్రజలు కానీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలు కానీ నీ వలలో పడరనేది నీకు ఇలా తేటతెల్లం చేస్తుంది. వాళ్ళ సరే ఏ రాజకీయ పార్టీ అయినా వారి ఉనికిని చాడుకోవడానికి చేసే ప్రయత్నంలో బహిరంగ సభలు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒకటి మాత్రం వాస్తవం, ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఏమో కదిలి వచ్చిన జనం, ఈరోజు మీరు పెట్టబోయే సభకు కదిలించిన జనం. కదిలి వచ్చిన జనానికి కదిలించిన జనానికి చాలా తేడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ రోజు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలనుకొని అదే మాదిరిగా 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన జనం కూడా కదిలి వచ్చిన జనం. నీ యొక్క పీఠాలను కదిలించాలని, నీ అవినీతి అక్రమాలకు తెరదించాలని చెప్పి, నీ నియంత నికృష్ట పరిపాలనకు అంత మొందించాలని చెప్పి ఆ రోజు 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి కదిలి వచ్చిన జనం. ఇవాళ నువ్వు ఇవాళ ఏం చేసినా, ఎంత పెద్ద బహిరంగ సభ పెట్టినా, ఏది పెట్టినా నువ్వు అవినీతి అక్రమాలతో సంపాదించిన డబ్బుతో పెట్టే సభనే తప్ప అది ఎటువంటి ప్రజలను చైతన్యపరిచే సభ కానీ ఇంకోటి కాదు. కేవలం నీ రాజకీయ ఉనికి కోసం, నీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం చేసే ఒక చిరు ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు అది. ఇలా తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. జగిత్యాల జైత్రయాత్ర ఈ రాష్ట్రంలో దేనికి ప్రతీకను, ఈ దేశంలో దేనికి ప్రతీకనో చాలామందికి తెలుసు. అది ఆ యొక్క అణగారిన వర్గాల పోరాటానికి ప్రతీక అది, చైతన్యవంతులకు ఒక కరదీపిక అది. కాబట్టి ఆ ప్రజలు నీ యొక్క మోసంలో, నీ కుట్రలో భాగస్వాములు కారు, నిన్నెవరు కూడా విశ్వసించరు అని చెప్తున్నారు. మీ ప్రత్యర్థి
సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ఈ మధ్యకాలంలో చాలా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ఒకటి, దాంతోపాటు టీఆర్ఎస్ అనే పేరు ఉంటే బాగుండేది, నిజంగా బీఆర్ఎస్గా మార్చిన తర్వాత నష్టపోయాము, ప్రజలతో మేము కనెక్టివిటీ అనేది మిస్ అయింది, ఆ విషయంలో తప్పు జరిగింది, త్వరలో పాదయాత్ర చేస్తాను, ఆ తర్వాత అధికారంలోకి తీసుకొస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? సరే, ఒక రాజకీయ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా అది వారి యొక్క స్వేచ్ఛ, వారు చేసుకోవచ్చు. పాదయాత్ర చేస్తారా, మోకాలి యాత్ర చేస్తారా, బోడిగుండు యాత్ర చేస్తారా, ఏ యాత్ర చేసినా చేయొచ్చు. ఆయన వద్దని మనం అనడానికి మనకు ఎవరికి కూడా అర్హత లేదు. అలా ఆ పార్టీ యొక్క విధి విధానంలో భాగం అది. వారి పార్టీని ఉనికిని కాపాడుకోవడం కొరకు, పార్టీని మళ్ళీ పునర్జీవం చేసుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు వారు చేస్తారు. దాన్ని కాదనడానికి మన ప్రజాస్వామిక దేశంలో దాన్ని కాదనడానికి ఎవరికి కూడా ఆస్కారం లేదు. ఇలా ఆయన కావాలనుకుంటే గుండు కొట్టించుకొని బోడిగుండు యాత్ర కూడా చేయొచ్చు. దాన్ని కాదని అనలేం మనం. ఇలా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పోయినప్పుడు వారి యొక్క ఉనికి కోల్పోయింది అనేది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ ప్రజల హృదయాల నుండి పేగుబంధం తెగిపోయింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే గమనించండి. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది తెలంగాణ కొరకు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కొరకు పుట్టింది కాబట్టి దాన్ని గెలిపిస్తే మా అవసరాలు తీరుతాయి, మా ఆశలు నెరవేరుస్తాయి అనుకున్నారు. 9.5 సంవత్సరాల వారి యొక్క దుష్ట దురహంకార పరిపాలనలో తెలంగాణ ప్రజల యొక్క ఆశలన్నీ కూడా అడియాశలేండి. ఏ ఒక్క ఆశ కూడా నెరవేర్చిన పాపాన పోలే. కానీ ఈ రాష్ట్రాన్ని వారి కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా ఖరాబు చేసింది, ఇలా కకావికలం చేసింది అనేది తెలంగాణ ప్రజలంతా కూడా గమనించండి. గమనించిన తర్వాత ఇలా ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకున్న వాళ్ళు 9.5 సంవత్సరాల్లో ఏ వ్యవస్థను కానీ ఏ ఒక్క వనరును కానీ దోచుకోకుండా వదిలిపెట్టలే వాళ్ళు. ఇలా అయ్యా కొడుకు, అల్లుడు, బిడ్డ, సడకుని కొడుకు, మరి బంధువులు, కుల బంధువులు, రాబంధువులు వీళ్ళందరూ కూడా కలిసి ఏ విధంగా దోచుకున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరం పరిపాలనలో ఈ వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా నిర్వీర్యమైనవి, ఏ విధంగా అవినీతి, అరాచక, అక్రమ పరిపాలన కొనసాగింది, దళితుల హక్కులను ఏ విధంగా నీరళ్ళ ఘటన ద్వారా కాలరాచే ప్రయత్నం చేసింది. ఇవాళ ఇలా గూడులేని నిరుపేదలను ఏ విధంగా మంచిర్యాలలో ఇళ్ల నుంచి నెట్టేసింది. ఇవాళ అదేవిధంగా అడవి బిడ్డలను ఏ విధంగా పిల్లలతో సహా జైళ్లలో పెట్టినరు. ఇవాళ మిర్చి రైతులపైన ఖమ్మంలో ఏ విధంగా దాష్టికాలు జరిగినాయి అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించిన తర్వాత వాళ్ళ స్థానం ఏమిందో చూపించారు. ఈ అవినీతి సొమ్ముతో రాష్ట్రాన్ని దోచుకుంటేనే ఇంత డబ్బు ఉంది మా దగ్గర, ఈ దేశాన్ని దోచుకుంటే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడు కన్నతల్లికి అన్నం పెట్టలేని పిరతల్లికి బంగారుగా చేస్తారని తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ పంచినప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా కనువిప్పు కలిగింది. వాళ్ళకు కనువిప్పు కలిగి ఈ దుష్ట దురహంకారులను, అవినీతి అక్రమార్కులను ఇక్కడిని తుదముట్టించాలని చెప్పి తుదముట్టించరు. వాళ్ళకు రాజకీయంగా చరమగీతం పాడినరు. వాళ్ళు ఆ చరమగీతం పాడినరు కాబట్టి ఇవాళ చేతులు గాలినాక ఆకులు పెట్టుకున్నట్టు, ఇవాళ ఏదో అయినట్టు ఆ మాటలు మాట్లాడితే మేము బాగుండదు. కానీ ఇవాళ మళ్ళీ ఇవాళ వారు ఎప్పుడైతే వాళ్ళ అహంకారం కిందికి వచ్చిందో మళ్ళీ బీఆర్ నుంచి టీఆర్ఎస్కు రావాలని ఒక ఆలోచన మళ్ళీ వాళ్ళ మొదలై ఉంటుంది. కానీ తెలంగాణ ప్రజలను ఇలా వాళ్ళని విశ్వసించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ పేరు మారినా ఏం జరగదు. ఏది మార్చుకున్నా తెలంగాణ ప్రజలలో ఉండేది ఎవరు? కేసీఆర్ అండ్ కంపెనీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, గివిలే కదా, గివే 4 ముక్కలు కదా. కవిత ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇంకో భయం ఏం చూసుకుందంటే ఆయన ఒకవేళ కవిత గిట్ట టీఆర్ఎస్ పార్టీ పెడితే మా అడ్రస్ గల్లంత అవుతుంది. అవును, ఈ సందర్భంలో ఆమె కూడా మాట్లాడిండు, టీఆర్ఎస్ పార్టీ మీద వచ్చేటట్టు పేరు పెట్టాలని చూస్తున్నాను ఒక మాట మాట్లాడు. దానికి సందర్భంగా ఈయన కూడా మాట్లాడుతూ కుటుంబ సభ్యులను ఎవరు ఇబ్బంది పెట్టద్దు, కొత్త పార్టీలు వస్తే ఎవరికి స్వాగతమే, కానీ ఓట్లు వేయాలి కదా అని కూడా ఆయన ఒక సెటరికల్గా మాట్లాడారు. సరే, ఇప్పుడు సహజంగానే సరే ఆ పార్టీ పేరు ఆమెకు వస్తుందా రాదా అనేది ఊహాగానం అనేది వచ్చినప్పుడు ఆయన దీనికి ప్రతిస్పందించండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీగా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలతో కొంత పేగుబంధం ఉండేది మొన్నటి వరకు. ఆ పేగుబంధం గిట్ట మళ్ళీ ఒకవేళ ఆత్మబంధం అవుతుందా అని చెప్పి ఆయన భయపడ్డాడు. తెలంగాణ ప్రజలకు మళ్ళీ కవితతో ఆత్మబంధం ఏర్పడుతుందని భయపడ్డాడు. భయపడి దానికి కౌంటర్గా ఆయన చేసే ప్రయత్నాలు, అందుకే టీఆర్ఎస్ ఒక పార్టీగా మేము కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తాం, ఆలోచన మాకుందని చెప్పి ఒక పాసింగ్ కామెంట్ చేసి వదిలిపెట్టింది. వాళ్ళ కుటుంబ సభ్యులను బాధపెట్టద్దా అనేది ఆ యొక్క అన్న తమ్ముళ్ళకు ఉన్న అనుబంధం గురించి, అన్న చెల్లెళ్ళకు కానీ తండ్రి కూతుర్లకు కానీ ఉండే అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది.
అది మనకు సంబంధించిన విషయం కాదు అది. ఓకే. ఒకటి మాత్రం ఆలోచించుకోవాలి, కన్న కూతురు అంటే అన్నదమ్ములకు కానుంచి అన్నతమ్ములకు ఆడపడుచుపైన అపారమైన గౌరవం ఉంటుంది. ఏ శుభకార్యం జరిగినా ఏది జరిగినా ఆడపడుతులను పిలుచుకోకుండా మనం ఏం పని చేయాలి. కన్న కూతురు అంటే కూడా కన్న కొడుకు చాలా ప్రేమ, కన్న తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది. అలా తండ్రిని బాధ పెట్టద్దు అన్న వ్యక్తి మరి చెల్లెను నేను కూడా బాధ పెట్టద్దు, మా తండ్రి మా చెల్లెను కూడా బాధ పెట్టద్దు, అవినీతి అక్రమాలతో సంపాదించిన సొమ్ములో ఆమె కూడా వాటా ఇవ్వాలి అని చెప్పి ఆలోచన కూడా వాళ్ళకు ఉండాలి. మరి అలా సమాజం అనుకునేది ఏంటంటే ఆ వాటాలో తేడాలు వచ్చినాయి, అదే మాదిరిగా రాజకీయ పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి అక్కడే ఈ యొక్క గొడవ స్టార్ట్ అయింది అని అంటారు ఇవాళ. కాబట్టి అది వాళ్ళ మధ్యన ఉండే విషయం, మనకు తెలియని విషయం అది. కానీ 10 మందికి సూక్తులు చెప్పేవాడు 10 మందికి సూక్తులు చెప్పే ముందు తను ఏ విధంగా చేస్తున్నా అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. అది వారి వ్యక్తిగత విషయం, నాకు సంబంధం లేని విషయం. కానీ మీరు అడిగింది కాబట్టి నేను చెప్తున్నాను. సార్ చివరిగా చెప్పండి సార్, డీలిమిటేషన్ ప్రక్రియ పునర్విభజన జరుగుతుంది, లోక్సభ స్థానాలు అసెంబ్లీ స్థానాలు కూడా పెరగబోతున్నాయి, దాదాపు 850 పెంచడానికి కేంద్రం ప్లాన్ చేస్తుంది. సౌత్ రాష్ట్రాలపైన మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుంది, మేము జనాభా నియంత్రణ పాటించామని కూడా ఇక్కడ సీఎంలు కూడా చెప్తున్నారు. ఇదే సందర్భంలో కిషన్ రెడ్డి గారు అయితే మాత్రం మద్దతు ఇస్తే ఇవ్వండి లేకపోతే మూసుకొని కూర్చోండి అని కూడా కేంద్ర మంత్రి అంటున్నారు. ఏం చెప్తారు, నిజంగా డీలిమిటేషన్ వల్ల దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా? ముమ్మాటికి జరుగుతుందండి. ఎందుకంటే ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చట్టానికి లోబడి పనిచేసిన రాష్ట్రాలు ఎవరంటే దక్షిణ తెలంగాణ రాష్ట్రాలే. ఈ దక్షిణ తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి అందుకే దక్షిణ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. చట్టాలకు లోబడి ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రతి వనరును కూడా ఉపయోగించుకుంటూ పడుతుంది. ఇవాళ చూసినట్టయితే ఏ ట్యాక్స్ కట్టినా దక్షిణ రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్లలో చాలా తక్కువ ఉంటుంది. ఇవాళ ఎక్కడ చూసినా జీడిపి రేటు కూడా మనదే ఎక్కువ ఉంటుంది. ఇలా మన అభివృద్ధి ఎక్కువ ఉంటుంది ఇవాళ. కానీ జనాభా వాళ్ళది ఎక్కువ ఉంటుంది. కుటుంబ నియంత్రణ వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ ఇంప్లిమెంట్ చేసినారు అంటే భవిష్యత్తు పైన ఒక అవగాహన ఉన్న రాష్ట్రాలు ఏవి? దక్షిణ తెలంగాణ రాష్ట్రాలు. మరి వాటికి ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో ఒక చట్టం ఇంప్లిమెంట్ కావాలన్నా ఆ ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలకు మనం పారితోషికాలు ఇస్తుంటాం, బెస్ట్ అవార్డులు ఇస్తుంటాం మనం. అది ఇందులో ఎందుకు కాకూడదని కిషన్ రెడ్డి లాంటి వ్యక్తి అతనే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు ఎంతసేపు మోచేతి నీళ్ళ మీద ఆధారపడి బతికే వ్యక్తులు వాళ్ళు, మోడీ ముంగట మోకరెళ్ళే వ్యక్తులు వాళ్ళు. ఇలా మన రాష్ట్రం పైన కానీ మన ప్రాంతం పైన కానీ వారికి ఎటువంటి అవగాహన లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఆయన పాత్ర జీరో. అటువంటి వ్యక్తులు అతనే మాట్లాడతారు. ఒక రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులు వాళ్ళు సరే రాజకీయ నాయకులు అయ్యాలి, వాళ్ళు ఎంపీలు మంత్రులుగా ఉన్నారు ఇవాళ. అంటే మా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి కానీ ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చోద్యం కూర్చుని నోరు మెదపలేని స్థితిలో ఉన్న ఒక రాజకీయ అపరిపక్వతో ఉన్న అజ్ఞానులు వాళ్ళు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేశారో డిలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ ఇప్పుడు కాదు వచ్చింది. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 33% రిజర్వేషన్ను ఎందుకు అమలు చేయలేదు అంటున్నాను నేను. 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 23లో వచ్చిందని 26 దానికి ఎందుకు ఆపినావు? ఇవాళ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 23లో వచ్చింది ప్రతిపాదన, 26 దానికి ఎందుకు ఆపినావు? ఇవాళ ఈ అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట 5 రాష్ట్రాల్లో జరిపిన అసెంబ్లీ ఎన్నికల ముంగట ఎందుకు వచ్చింది ఇది మీకు? ఇంకో 4 రోజులు ఆగిపెట్టు. అంత ఇంగిత జ్ఞానం లేదా మీకు మీ మోడీ గారికి? ఏదైనా ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రలోభాలకు గురి చేసే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టకూడదని ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది అది. ఇలా ఈ దేశ ప్రజల యొక్క తీర్పును ప్రభావితం చేసే మాదిరి ఉంటుంది. అలా 23వ సంవత్సరంలో మనం మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొద్దామన్నది మరి 26 దానికి ఎందుకు అయినా ఉంటున్నాం మేము. ఆ రోజు ఎందుకు చేయలేదు? ఈ అసెంబ్లీ ఎలక్షన్ల ముంగటినే ఎందుకు జ్ఞాపకం వచ్చింది నీకు? ఆగా మైగాల మీద రావాల్సిన అవసరం ఏముందని అంటున్నావు. ఇవాళ ఏమన్నది కాంగ్రెస్ పార్టీ కూడా? అందరినీ పిలవండి, 29వ తారీఖు నాడు 26వ తారీఖు నాడు పెట్టండి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అన్నది. అంతే కదా. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు నాకు అర్థం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ప్రోరాటా బేస్లో చాలా బాగుంది. అది అన్నిటికీ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అది ఒక రాష్ట్రంలో ఒక చట్టం అమలు కావాలంటే ఒక బూస్టింగ్ ఉండాలి.
ఇలా మాకు ఆ బూస్టింగు ఈ రాష్ట్రంలో జీడిపి ఎక్కువ ఉంది, ఈ రాష్ట్రంలో ఈ కుటుంబ నియంత్రణ బాగా జరిగింది అని చెప్పడానికి మాకు ఒక బూస్టింగ్ ఇస్తే అన్ని రాష్ట్రాలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఫాలో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలా 80 అసెంబ్లీ లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి ఏంది? ఎవరి డబ్బులు తింటున్నారు వాళ్ళు? అలా బీహార్లో ఎవరి డబ్బులు తింటారు అలా వాళ్ళు? మేము చెమటోడ్చి కట్టిన మా తెలంగాణ ప్రజలు, మా దక్షిణ భారతదేశ ప్రజల యొక్క సొమ్మును మీరు తింటారు. ఇవాళ సొమ్ము మాది, సోకు మీది. మా ముఖ్యమంత్రి అడిగిన దానిలో తప్పే ఉంది? డిస్కషన్ డైలాగ్ ఓపెన్ చేయండి. ఒక నిర్ణయం తీసుకునే ముందు హేతుబద్ధకంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి, చర్చలు జరగాలి. బుల్డోజింగ్ కాదు కావాల్సింది. అనేక మంది మేధావులు ఉన్నారు, సోషల్ ఇంజనీర్స్ ఉన్నారు, సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేయండి. దేనికి వ్యతిరేకం కాదు. మహిళలకు హక్కులు, సమాన హక్కులు కావాలని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు రాజకీయ సాధికారతతో పాటు ఆర్థిక సాధికారత కూడా ఉండాలి, వాళ్ళ స్వావలంబన జరగాలి. ఒక కుటుంబం బాగుపడితే ఒక వీధి బాగుపడుతుంది, ఒక వీధి బాగుపడితే ఒక ఊరు బాగుపడుతుంది, ఒక ఊరు బాగుపడితే ఒక పట్టణం బాగుపడుతుంది, ఒక రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేదే కాంగ్రెస్ పార్టీ నినాదం. అందుకే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనే ఏకైక ధ్యేయంతో ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంది. అలా ఒక మహిళ సాధికారత, ఆర్థిక సాధికారత, సామాజిక సాధికారత, రాజకీయ సాధికారత సాధించినప్పుడే ఈ సమాజం ముందుకు పోతుందని గట్టిగా నమ్మే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ కేవలం రాజకీయ లబ్ధి కోసం చేయమని అనట్లే మేము. ఇవాళ డీలిమిటేషన్ 2013 ఎందుకు తీసుకోవాలండి? 2011ది. అవును, మనది అభివృద్ధి చెందిన దేశం. లేటెస్ట్ అనుకున్నారు, లేటెస్ట్ చేయాలి. 2023 తీసుకోండి, తీసుకొని చేయండి. అంటే మళ్ళీ నువ్వు 10 సంవత్సరాలు వెనక్కి పోయినట్టే కదా, మళ్ళీ ఎప్పుడో ముడుతావు నువ్వు. ఇలా కేవలం ఇలా మోడీ గారు చేసేది కపట మోసం, రాజకీయ లబ్ధి కోసం, నెపాన్ని తాను చేయలేక. మనోధర్మం ఏం చెప్తుంది? వాళ్ళు దేనిపైన ఆధారపడి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు? మనోధర్మం పైన. మనోధర్మంలో స్త్రీలకు స్థానం లేదు, కేవలం వాళ్ళ పూజలకే పరిమితం. శక్తుల కిందనే వాళ్ళని ఆరాధిస్తారు. కానీ వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కడిచ్చిండ్రు? మనోధర్మంలో ఉందా? ఇలా కేవలం ఒక ఆశ చూపి వాళ్ళను ఓటు బ్యాంకు రాజకీయంగా మలుచుకోవడం చేసే ఒక కుటిల ప్రయత్నం, రాజకీయ కుటిలత్వం తప్ప ఇంకోటి కాదు. విజయం సాధిస్తుందా దీని ద్వారా? వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ ప్రజలు విజ్ఞులు. వారి ప్రయత్నం ఒక కుటిల ప్రయత్నం వాళ్ళది. ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కావాలని లేదు కదా. ఓకే, ప్రయత్నాల్లో ఉన్న కుటిలత్వాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా డీలిమిటేషన్పై జరుగుతున్న చర్చ, అలాగే తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ.